నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, టీడీపీ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు కలత చెంది నల్లూరు గ్రామానికి చెందిన జాన్నకోటి రాజు గుండెపోటుతో మృతి చెందారు. దీంతో అతని కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి గురువారం పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులుగా భావించి వారికి ఏ విధమైన సహాయ సహకారమైనా తీర్చుతామని భువనేశ్వరి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుకు కలత చెంది గుండెపోటుతో మృతి చెందిన జొన్నకుటి రాజుకు వివాహమైన 2 కుమార్తెలు, అవివాహితుడైన 1 కుమారుడు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున 3 లక్షల రూపాయలు చెక్ను జొన్నకుటి రాజు కుమార్తె అన్నపూర్ణకు భువనేశ్వరి అందజేశారు. భువనేశ్వరి వెంట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, గంటి హరీష్ మధుర్ రెడ్డి, అనంతకుమారి, వల్లూరి కుమార్ బాబు, నెక్కంటి బాలకృష్ణ, రెడ్డి ప్రసాద్, పుత్సల శ్రీనివాస్, పువ్వల చిట్టిబాబు, ముత్యాల వెంకటరావు, రెడ్డి సుబ్రహ్మణ్యం అధిక సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. దారిచ్చండి మేడం. వెళ్ళిపో